వెర్రివానికేల వేదాక్షరంబులు మోటువానికేల మంచి పాటలేల పశుల కాపరికేల పరతత్వ బోధలు విటకానికేటుకు విష్ణుకథలు వదర సుంటలకేల వ్రాత పుస్తకములు తిరుగు దిమ్మరికేల దేవపూజ ద్రవ్య లోబికేల దాతృత్వ గుణములు దొంగ బంటుకు మంచి సంగతేల క్రూర జనులకు నీ మీద గోరికేల ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసి ఆ రైతు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? వెర్రివానికేల వేదాక్షరంబులు. మరి బాగా వినండి. వెర్రివానికేల వేదాక్షరంబులు మోటువానికి మంచి పాటలేల పశుల కాపరికేల పరతత్వ బోధలు మరి విటకానికేటుకు విష్ణు కథలు వదరు సుంటలకేల వ్రాత పుస్తకములు ద్రవ్య లోబికేల దాతృత్వ గుణములు క్రూర జనులకు నీ మీద గోరికేల ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా అని చెప్పేసి అనడం జరిగింది. ఏందన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో లడ్డూ కల్తీ జరిగింది, జగనన్న హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదంట, జనాలందరూ ఈ విధంగా పల్లెల్లో చర్చ చేస్తూ ఉన్నారు. మరి ఏంటి నువ్వేంటి ఇదేంది వేదాంతం చెప్తున్నావు, ఏదో శతకాల్లో ఉన్నటువంటి పద్యాలు చెప్తున్నావంటే, ఎప్పుడో చెప్పారు నాయన మహానుభావులు కవులు వారి యొక్క పద్యాల్లో. ఈ పద్యం నువ్వు చదువు. వెర్రి వానికేల వేదాక్షరంబులు. అలాగా ఒక నాస్తికుని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిందే కాక వాళ్ళు అసలు ఆ హిందూ ధర్మం పైన హిందూ మతం పైన భక్తి విశ్వాసం నమ్మకం లేనటువంటి వారిని ఆ ఉన్నత పదవుల్లో మనమే కూర్చోబెడితిమి. మనము కూర్చోబెట్టామంటే మనం ఎందుకు కూర్చోబెడతామన్నా అంటే మనము ఓటు వేసిండేది ఎవరికన్నా, మరి ఆ ఓటు వేసినటువంటి వారు ఎవరిని తీసుకుపోయి ఎవరిని కూర్చోబెట్టారన్నా అని చెప్పేసి ఆ రైతు ఇలా శతకంలో ఉన్నటువంటి పద్యాలు చెప్పి ఈ రైతుకు జ్ఞానోదయం చేయడం జరిగింది.